ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. సోనియా గాంధీ మేడం ఈసారి లోక్సభ ఎలక్షన్ల కాకుండా రాజ్యసభ ఎలక్షన్ల నిలబడుతున్నది. రాజస్థాన్ కెళ్ళి ఆమె రాజ్యసభ బరిలో దిగుతున్నది. అయ్యో మొన్న మన సీఎం సార్ తెలంగాణకి వెళ్ళి పోటీ చేస్తుందని అంటుండే. మేడం మీద ఎవరిని పోటీకి దింపొద్దు అని అంటుండే అని అనుకుంటురా? అవు అది కూడా నిజమే. కానీ ఏమైందో ఏమో కానీ రూట్ మార్చి రాజస్థాన్ దిక్కు గాలి మళ్ళిందట. పొద్దుగానే జైపూర్ పోయిన సోనియా మేడం అన్ని తయారు చేసుకుని నామినేషన్ వేసింది. నామినేషన్లు ఇస్తందుకు రేపే ఆఖరు కదా, అందుకే ఆలోచించకుంటే వాళ్ళ నామినేషన్ వేసిందట. ఈ ఎలక్షన్లు 27వ తారీఖు నాడు జరుగుతాయి. ఈ నెల 27 తారీఖు నాడు 15 రాష్ట్రాలకు 56 మంది రాజ్యసభ సభ్యుల టైం అయిపోతున్నది. ఇక ఆ జాగాలలో జరిగే ఎలక్షన్లు అన్నమాట ఇవి. రాజస్థాన్ లో 3 ప్లేసులు ఉన్నాయి. అందులో ఓ ప్లేస్ లా కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందట. అందుకే సోనియా అక్కడి నుంచే పోటీ చేస్తుందని అంటారు కాంగ్రెస్ లీడర్లు. తెలంగాణ, కర్ణాటకకి వెళ్ళి పోటీ చేస్తానని ప్రచారం జరిగినా లాస్ట్ కు రాజస్థాన్కి వెళ్ళి నిలబడుతున్నది. ఇక ఇదిట్లుంటే సోనియా గాంధీ మేడం రాజ్యసభకు రంగంలో దిగుడు ఈసారి ఫస్ట్ టైం. 5 సార్లు లోక్సభకు పోయింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో రాయ్బరేలీకి వెళ్ళి లోక్సభ ఎంపీకి ఉన్నది. వచ్చే ఎలక్షన్ల రాయ్బరేలీకి వెళ్ళి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారట. వచ్చేసారి లోక్సభ పోటీ చేయను అని 2019లో సోనియా మేడం చెప్పేసింది. అంటే అప్పటికే వాళ్ళ ఇంట్లో ఓ ప్లాన్ జరిగిందన్నమాట. ఏమో చూడాలి మరి. సునాయాసం అనుకుని రాజస్థాన్ పోయింది మేడము. ఆడేమన్నా కింద మీద అవుతుందా లేక అనుకున్నది అనుకున్నట్టే గెలిచి వస్తుందా అని.